ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉండగా, దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవాది దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ సమయమందు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు మానక చేయవలసినది ఏమిటి? మానక చేయవలసినది. మానక అంటే మరచిపోక, విడిచిపెట్టక, ఎల్లప్పుడూ అని అర్థం. ఎల్లప్పుడూ అని అర్థం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో ప్రియ ప్రభుల వారు ఒక మాట తెలియజేస్తున్నాడు. చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. చాలు. ఈ మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. ఆకాశ మహాకాశమందు ఆసీనుడైన దేవుడు పరిశుద్ధ సింహాసనము మీద ఉన్నప్పుడు ఒక్కొక్క దూతకు 6 రెక్కలున్నాయి అని, రెంటితో అంటే 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో తమ కాళ్లను, ఎంత గొప్ప దేవుడు తెలుసా, ఆయన సింహాసనం ఎదుటున్న దూతలు తమ పాదాలు కనపడకోకుండా రెంటితో కప్పుకొని వారు చెబుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధుడు 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 అని ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అని యెషయా గ్రంథం 6:3లో చూస్తాం. అదే మాటని ఇక్కడ చెబుతూ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలున్నాయి. అవి చుట్టూను రెక్కల లోపట కన్నులు నిండి ఉన్నాయి. అవి అంటున్నాయట, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నాయి. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, దేవుని దూతల యొక్క పని ఏంటి అంటే, మానక రాత్రింబవళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. మనం అనుకుంటాం, ఇలాగా పదే పదే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని అంటూ ఉంటే, స్తుతిస్తుంటే దేవుని చెవులేం గింగురు మనవా? 2 గంటలు పాటలు పెడితేనే ఊరిడిచిపోదాం అనిపిస్తుందే మాకు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంటే దేవునికి బోరు కొట్టదా అని మనం అనుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని దూతలు
స్వర మాధుర్యత కలిగిన వారు. అందుకే యెషయా గ్రంథం 14వ అధ్యాయానికి వెళ్తున్నప్పుడు తన స్వరాన్ని చూసుకొని ఆ శరాపులలో ఒక ఆయన ఏమయ్యాడు? గర్వించాడు. నేను ఎంత బాగా పాడతానో అని, నేనెందుకు దేవునితో సమానంగా ఉండకూడదు అని గర్వించినప్పుడు పడద్రోయబడ్డాడు. ఇవి అర్థం పర్థం లేని పాటలు మాటలు కాబట్టి మనకు తల బుర్ర ఈటెక్కుతుంది. కానీ రోజంతా దేవుని స్తుతించే మాధుర్యత కలిగిన దైవజనుల స్వర వరములలో నుంచి వచ్చే పాటలు మనకు చాలా బాగుంటాయి. ఇక పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్న దేవదూతల స్వరాలు కూడా చాలా వినసొంపుగా ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ దాకా మనం వద్దు. కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము మానక, ఎప్పుడు మానక చేయవలసినదేంటో కొన్నింటిని చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. 109వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దైవదాసుడైన దావీదు 109వ కీర్తన 4వ వచనంలో మానక మనం ఏం చేయాలో చెప్తున్నాడు, చూద్దాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. చాలు. ప్రభువునందు ప్రియులారా, దేవుని నమ్మిన వారు కష్టములో, కరువులో, ఇరుకులో, ఇబ్బందులో, నిందలలో, అవమానాలలో, పగపట్టిన సందర్భాలలో ప్రేమకు ప్రతిగా పగ చూపుతున్నారట. అక్కడ వారు ఎవరు ఏమైనా చేసుకొని నేను మాత్రం మానక నా దేవుణ్ణి ఏం చేస్తాను? ప్రార్థన. అంటే మనము ప్రార్థనను ఎప్పుడు మానకూడదు. ప్రార్థనను ఎప్పుడు ఏం చేయకూడదు? మానకూడదు. యోబు భార్య చూడండి. యోబయ్య ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు తన బిడ్డలందరినీ కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసేవాడు. అప్పుడు అమ్మగారు కూడా ప్రార్థనలో కూర్చునేది. కానీ ఇప్పుడు పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు అమ్మగారు ప్రార్థనకు భిన్నంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంకా దేవుడు ఏంటండి, ఆ దేవుని దూషించి ఏం కావాలంటుంది? భర్తను చచ్చిపో. కానీ యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, ప్రార్థన నేను మానను. దేవుని బిడ్డలారా, కొంచెం బాగలేకపోతే కొంతన్న తిని పడుకుంటాం. ఒకవేళ ఒక పూట తినకపోయినా రెండో పూటకు భర్తో, భార్యో, పిల్లలో ఇలాగుంటే నీరసమైపోతావు. కొంచెమన్నా తిను, ఆహా తినలేను. పాలన్న తాగు, ఆహా తాగలేను. గంజన్న తాగు, ఏదో ఒకటి తాగుతానులే, బతకాలి కదా, తాగుతాం. ఆరోగ్యాన్ని కుదుటపరుచుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రేమ చూపాను, నాకు పగ చూపుతున్నారు, నాకన్ని అననుకూలతలే, అయినా సరే నేను ప్రార్థనను ఏం చేయను? మానను. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, కష్టం వచ్చిందనుకోండి, పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చేస్తారు, ప్రార్థన చేసుకోవాలి. కష్టాలన్నీ తొలగిపోయాయి అనుకోండి, ప్రార్థన ఎవరికి గుర్తుకు రాదు. ఎన్నో కుటుంబాలను నేను ఎరుగుదు ప్రియులారా. బహుభయానకమైన పరిస్థితులలో తెల్లవారుదులు నిద్రపోక, వాళ్ళు చెప్పిన మాట, నిద్రపోదామన్న నిద్ర రాలేదన్నా, అంత హృదయాన్ని పిండి వేసే బాధ. నేను అంటాను, పిండి వేసే బాధలో నిద్ర రాకపోతే తెల్లవారుదులు మేలుకున్నావే, ఇప్పుడు సంతోషంగా ఉన్నావు, కొంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు కదా. బాగున్నప్పుడు దేవుడు మనకు గుర్తుకు రాడు. అందుకే ఆ జీవితాలు అంతంత మాత్రమే ఉంటాయి చూడండి, అటు పడక ఇటు నిలబడక. అయితే దేవుడు అన్నాడు ప్రియులారా, కీర్తనకారుడు ద్వారా, మానక నేను ప్రార్థన చేయుచున్నాను.
ప్రార్థన మానకూడదు. రెండవది ఏం మానకూడదో చూద్దామా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 16వ వచనాన్ని మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు ప్రభునందు ప్రియులారా. రెండవది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. కృతజ్ఞతాస్తుతి. ఇప్పుడు మనం మొదటి విషయంలో యోబును చెప్పాం, ఇప్పుడు కూడా యోబునే చెప్పాలి. యోబు అన్నీ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఏమీ లేనప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఈరోజు అన్ని మనం అడిగినవన్నీ దేవుడు ఇచ్చాడు అనుకోండి, దేవా మీకు స్తోత్రం, మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అంటాం. కొంచెం కష్టమైంది అనుకుందాం, కృతజ్ఞతలు చెప్పలేం. భక్తుల గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశారంటే ఆ రీతిగా మనం పోలి నడుచుకోవాలని, వారు చేసిన కొన్ని పొరపాట్లు మనం చేయకూడదని. అందుకే గ్రంథకర్త అన్నాడు, ఇహమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంత బాగుంటాడండి యోబు. మన వల్ల కాదు ప్రియులారా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళానని చెప్పగలరా ఎవరైనా? ఎంత కష్టమో మాట. ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు చనిపోతే, అందమైన కుమార్తెలు చనిపోతే చెప్తారా? యోబు అలాగ చెప్పాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదం. 42వ అధ్యాయాన్ని చూస్తే మొదటిసారి యోబు పిల్లలు ఇంతమంది, కుమారులు ఇంతమంది, కుమార్తెలు ఇంతమంది, గాడుదలు, ఒంటెలు, ఇవన్నీ చెప్పాడు. కానీ 42వ అధ్యాయంలో చెప్తాడు, యోబు కుమారులు ఆ దేశంలో ఎలాంటి వారట? సౌందర్యవంతులు అన్నాడు. అంత అందము కలిగిన వారు ఎవరూ లేరు అని అన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఒకటి ఏదైనా బాగున్న వస్తువో సంపదో ఏదైనా దూరమైతే అంతకన్నా మంచిది దేవుడిస్తాడని. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వ్యక్తులు అతి కొద్ది మంది ఉన్నారు. వారిలో దావీదు ముఖ్యుడు. దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవాకు. గద్దిస్తే అలుగుతావా? వద్దు, ఆయన దానికన్నా మేలు చాలా చేశాడు. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్టు జాలిపడ్డాడు ప్రాణమా అని అంటాడు 103వ కీర్తన 13వ వచనంలో. కాబట్టి ప్రార్థన మానకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. మూడవది ఏం మానకూడదో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అంటే కలిసి ఉన్నాయి కాబట్టి. కొందరు చూసారా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చాలు చాలు చాలు, ఇంకా వచనం పెద్దది, అన్ని మనకొద్దు, మనకు అవసరమైన సబ్జెక్ట్ వస్తుంటే చాలు. మూడవది సంఘముగా కూడుకొనుట ఏం చేయకూడదు? మానకూడదు. సంఘముగా కూడుకొనుట మానకూడదు. ఎప్పుడెప్పుడు అనుకూలతలో అననుకూలతలలో మానకూడదు ప్రియులారా, మానకూడదు. ఎందుకు అనంటే మన కొరకై ప్రాణం పెట్టిన దేవుని యొక్క ఉన్నతమైన శరీర రక్తములో పానీయము చేసేటప్పుడు ఆయన త్యాగాన్ని మనము
కొనియాడాల కాబట్టి మానకూడదు. చాలా అడ్డంకులు వస్తాయి, చాలా ఆటంకాలు వస్తాయి. ఇవి మనలను పరీక్షించడానికి వచ్చేటటువంటి శోధనలు. వాటిని ఓవర్కమ్ చేయాలంటే అధిగమించాలి. అప్పుడే మనము క్రీస్తు కొరకు నిలబడిన వారం అవుతాం. దేవుడు పరీక్షిస్తాడే కానీ శోధన మాత్రం పెట్టడు. శోధన పెట్టేవాడు అపవాది. దేవుని నమ్మిన వారు ప్రభు దినాన ప్రభువుకు సమయం ఇవ్వకుండా మానరండి. అమెరికా దేశానికి రెండవసారి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎవరు? మొదటిసారి అధ్యక్షుడు, రెండవసారి కూడా అధ్యక్షుడాడు. ఎవరు? ఉండలే మనకు మోటార్లు దండి ఉండే పంపింది. డొనాల్డ్ ట్రంప్. ఆయన ఆదివారము ఆరాధనను మానడు. అధికారంలోనికి రాకముందు ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. ఆ రోజు చాలా పనులన్నీ ఉన్నాయి ఆయనకు. ఫస్ట్ మందిరానికి వెళ్ళాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరుచు వారిని నేను అదే మానక. ఎన్ని ఉదాహరణలు చెప్పానో మీకు. ఒలింపిక్స్ జరుగుతుంది. ఒక దేశము నుంచి పరుగు పందెంలో ఒక ఆటగాడు వచ్చాడు. ఆ దేశం అతని మీద కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఒలింపిక్స్ అనేది ఒకరోజు జరిగే వన్ డే మ్యాచ్ కాదు, క్రికెట్ మ్యాచ్ కాదు. దాదాపు ఒక నెల పాటు జరుగుతాయి. ఇతను పరిగెత్తాల్సిన టైం ఆదివారం వచ్చింది. కోచ్ శనివారం అన్నాడు ప్రాక్టీస్ అంతా అయిపోయింది. ఆదివారం ఉదయాన్నే అర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వస్తే మరొకసారి నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. 8-9 గంటలకు మనకు గ్రౌండ్లో రన్నింగ్ ఉంది అని. నేను రానన్నాడు. అదేంటి? అవును రాను, నేను ఆదివారం చర్చికి వెళ్ళాలన్నాడు. అంత భక్తి అవసరమా? నీ మీద నీ దేశం కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసింది, నా మీద నా దేవుడు ప్రాణం ఇన్వెస్ట్ చేశాడు అన్నాడు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. అయితే ప్రియులారా, 100 మీటర్స్ పరుగు పందెంలో అతను పార్టిసిపేట్ చేయాలా? ఆ దేశ పేరు చెప్తున్నప్పుడు ఆ స్థలం ఖాళీగా ఉండిపోయింది. అందరూ ఇలాంటి కృతజ్ఞతాహీనుడు అనుకున్నారు. ఆరాధన ముగించుకొని గ్రౌండ్లోకి వచ్చాడు. 400 మీటర్స్ అంటే 400 మీటర్ల పరుగు పందెం జరుగుతుంది. ఈయన రిక్వెస్ట్ చేశాడు, నా దేశం తరపున నేను ఆడతాను అని. ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అయిపోతే ఆ ప్లేస్ లో ఇతను నిలబడ్డాడు. 100 మీటర్స్ పరుగు పందెంలోనే ఇతనికి నైపుణ్యత ఉంది. 400 మీటర్ల పరుగు పందెంలో ఇతనికి నైపుణ్యత లేదు. కానీ ప్రభు కోసం నిలబడ్డాడు కాబట్టి ఆ 400 మీటర్స్ లో క్వాలిఫై అయ్యాడు. తన దేశ కీర్తిని, పతాకాన్ని ఎగరవేశాడు. తృణీకరించబడిన వారి ఎదుట తల ఎత్తుకునే స్థితిని ఇచ్చాడు. దేవుని కోసం మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు తన కవిలలో భద్రపరుస్తాడు అన్నాడు. కార్చిన కన్నీటి చుక్కను భద్రపరుస్తాడు. ఈరోజు లోకంలో చాలా మంది నామకార్థపు భక్తులు ఉన్నారు. నటన అంతా దేవుణ్ణి అడ్డపెట్టుకోవడమే. ప్రభుత్వమును కూర్చున్న చింత లేదు వాళ్ళకు. మేము నమ్ముకున్నాం దేవుని నమ్ముకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయడు. ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయడు. అందుకే కొందరు మానుకొనుచున్నట్టుగా మానక ప్రభు దినాన ఏం చేయాలి? ప్రభువును ఆరాధించాలి. ఖచ్చితంగా ఆరాధన దినం దేనికి ఉపయోగించుకుంటున్నా? సాయంకాలం నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను, జమ్మలమడుగు ప్రాంతంలో ఉండే పాస్టర్ గారితో. ఆయన ఒక గొప్ప భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకి పెన్షన్ 1,50,000 వస్తుందండి.
ఇద్దరు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు వారి జీతం దగ్గర దగ్గర 2,50,000 భార్య భర్త. ఆదివారం అంటే పిక్నిక్ వెళ్ళిపోయేవాళ్ళు. లగ్జరీస్ లైఫ్. మీరు నమ్మండి, ఆదివారపు దినాన ఇవ్వాల్సిన ప్రభువుకు ఆరాధనకి ఇవ్వాల. ఒకే దినాన ఇద్దరు మగపిల్లలు ఆ సుంకేసల అనబడేటటువంటిది తెలంగాణలో ఒక డ్యాంలో కొట్టుకుపోయారండి. నీళ్ళలో దిగారు. ఆడుకుంటామమ్మా అన్నారు, ఆడుకోండి అన్నారు. వీళ్ళ కాలువలో ఆడుకునేది తెలియదు, పైన గేట్లు ఎత్తారు, కొట్టుకుపోయారు. శవం దొరకడానికి ఒక రోజు పట్టింది. ఒక కూతురు పిక్నిక్ అని వెళ్ళిపోయింది, ఆరాధనలో లేదు. గోవా నుంచి వస్తుంది, ఆ బస్సులో అందరూ బ్రతికారు, అమ్మాయి ఒకటి చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళా వాళ్ళ పిల్లల కోసం ఏం చేశారంటే వైద్యంలో ఉన్న ఒక పద్ధతిని వాడుకొని ఒక బాబు, ఇప్పుడు మళ్ళా ఆ బాబు ఎలా ఉంటాడనంటే వీళ్ళు అవ్వ తాత వాళ్ళు మనవడు అన్నట్టు ఉంటాడు. భార్యాభర్తల ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన వాళ్ళు కాదు అది. ఇప్పుడున్న వైద్య పరికరాలతో జరిగిన పరిణామం. ప్రభు దినాన ఏం కాకూడదు, మానకూడదు. మంచం మీద పడుకొని ఉంటే తప్ప, లేవలేని పరిస్థితిలో ఉంటే తప్ప. బంధువులు వచ్చారు, రక్త సంబంధికులు వచ్చారు, ఈరోజు లీవ్ లేదు, ప్రయాణం. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఒక పెళ్లికి ఆహ్వానం అందించబడింది, విందు సిద్ధం చేశారు. ఇందు యజమానుడు పిలిచాడు, పెళ్లికిరా అని అందరిని పిలిచాడు. ఒకడంటాడు, నేను ఎద్దులు కొన్నాను, ఇప్పుడు వెళ్ళి వాటిని పరీక్షించాలి అంటాడు. సహజంగా ఎద్దులు కొనేవాడు పరీక్షించుకుంటాడా, కొన్న తర్వాత పరీక్షిస్తాడా? అది సాకు అని అర్థమైపోయింది. రెండోవాడు అంటాడు, నేను పొలం కొన్నాను, దాని హద్దులు చూడాలంటాడు. హద్దు చూడకుండా ఎవడన్నా స్థలం కొంటాడా? పొలం వదిలే స్థలం కొంటాడా? కొనడు. అది సాకు అని తేలిపోయింది. నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు వెళ్ళాలి, నా భార్య పిలుస్తుంది అని అంటాడు. ఆమెను కూడా తీసుకురా. అందుకే అంటాడు, సాకులు ఇవి, సాకులు ఇవి. నాలుగో విషయం చూద్దాం, ఏది మానకూడదు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. 23వ వచనాన్ని చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవునికి చెల్లించాల్సిన భాగాన్ని ఎప్పుడు మానకూడదు. దేవునికి చెల్లించాల్సిన భాగాన్ని ఎప్పుడు మానకూడదు. మన అవసరతల కొరకు, మన అక్కరల కొరకు మనం ఉపయోగించుకుంటున్నప్పుడు దాన్ని ఎలాగ రాబట్టుకోవాలో దేవునికి తెలుసు. అందుకే అక్కడ అన్నాడు, నీవు చిన్న చిన్న దానిలలో భాగాలు ఇచ్చేసావు, విలువైనది వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మానేస్తున్నావు. మానకూడదు. అందుకే మన జీవితంలో ఏముండాలంటే ఇచ్చే గుణం ఉండాలి. మిగులుతుంది అంటే ముందే స్ప్రెడ్ అయిపోవాలి, పనిచేసేయాలి. అదే చెప్పాడు ఆయన, ఇవ్వడం మానకూడదు. ఇంకొక మాట చెప్పి ముగించేనా? రండి ఆ మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము, నాయన న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదవాలి. సాధ్యమైనంత వరకు చదువు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9 నుంచి 11. మమ్మును ఏలుమని ఒలివ చెట్టు దేవునిని అడగగా, ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులను సన్మానించుదురు నా తైలముని ఇక మానక చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయక మానుదునా అంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మానక చేయాలి. ఏ బాధ్యత దేవుడిస్తే
ఆ బాధ్యతను, అంజూరపు చెట్టు తైలం ఇవ్వడానికి దేవుడు ఇచ్చాడట, నేను మానను, నాకు అధికారాలు వద్దు, నేను ఆ పని చేస్తా. బాధ్యత ప్రభు ఇచ్చేది ఏదైనా కావచ్చు, ఆ బాధ్యతను మానక చేయాలి. ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు నీ విషయమై దేవుడు చేయాలనుకున్నది ఎప్పుడు కూడా మానడు. తలలో ఉంచుతాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేస్తూ, దేవా, ప్రార్థనను మానక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానక, సంఘము కూడుకొనుట మానక, ఇవ్వడము మానక, ఇచ్చిన బాధ్యతలు మానక చేసే మనస్సును నాకు మీరు దయచేయండి. అందుకు కావలసిన ఆర్థిక, ఆత్మీయ, శారీరక ఆరోగ్యమునిచ్చి మహిమ పొందండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంత మంచి దేవుడవు నాయనా, నువ్వు మాకు చాలిన దేవుడవు తండ్రి. మాకు మీరు ఇవ్వాల్సిన ఏ ఈవులు కూడా ఇప్పటిదాకా మానలేదు ప్రభా. ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆర్థిక, శారీరక, మానసిక ఇరుకు, ఇబ్బందు, వ్యాధి, బాధలలో మానక మా మీద కనికరాన్ని చూపుతూ ఉన్నావు. నీ ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నావు. మేము కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ వాక్యానికి విధేయులమై మానక ఇట్టి విషయాలలో ఆసక్తిపరులమై ఉంటూ ఆత్మీయ మేలులు పొందుకోవడానికి సహాయము చేయండి నాయనా. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30 60 100 ఫలింపచేసి బలహీనులను బలపరిచి, కృంగిన వారిని లేవనెత్తి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచి, ప్రతి ఒక్కరూ మానక మీకు కృతజ్ఞులై ఉండునట్లు మాకు సహాయం చేయమని అడిగిన మనవులు దయచేసిన దేవుడవైనందుకై స్తుతులు చెల్లిస్తూ, అడుగని వాటిని కూడా అందించి మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.